అసలు నువ్వు మనిషివేనా? ఏంటి కోటేశ్వరరావు, ఇప్పుడు ఏమైందని రాణి మీద అంత అభిమానంతో మాట్లాడుతున్నావు? అట్లమ్ముకునే దాని గతమేంటో తెలుసా? దాని బ్రతికేంటో తెలుసా? నోర్మోయ్, రాణి విషయంలో నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మి నేను నిజమే అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఎంత మంచి మనిషో ఆ దేవుడు చూపించాడు. నా కూతుర్ని ఒక కిరాతకుడు చెరచబోతుంటే రాణి ప్రాణాలు తెగించి మరీ కాపాడింది. ఈరోజు నా కూతురికి ఏమీ కాకుండా మళ్ళీ నా ఇంట్లో ఉంది అంటే దానికి కారణం ఆ రాణియే. అంత మంచి అమ్మాయికి నువ్వు అన్యాయం చేస్తానంటే నీ అంతు నేను చూస్తాను. నీ బుద్ధి నీ కొడుకు రాలేదు కాబట్టే రాణి లాంటి మంచి అమ్మాయి రాధాకృష్ణ జీవితంలోకి వచ్చింది. వాళ్ళిద్దరూ బాగుంటారు, ఎప్పటికీ కలిసే ఉంటారు. వాళ్ళని విడదీయాలని ప్రయత్నం చేసినా, ఇంకోసారి ఇంకెవరితో అన్న సంబంధం గురించి మాట్లాడుతున్నావని తెలిసినా అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఇంతవరకు చేసింది చాలు, మర్యాదగా బయటికి పో. అసలెవరమ్మా నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఎవ్వరూ లేని దాన్నని ఎందుకు నాటకం ఆడుతున్నావు? నీ గతమేంటి? నువ్వు చేస్తున్నదేంటి? ఈ ఇంట్లో మనుషులు నీకేమన్యాయం చేశారని ఇక్కడ ఆశ్రమం పొందుతూ ఇంత నాటకం ఆడుతున్నావు? అదేంటి తులసమ్మా, ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేదానివి నువ్వు ఈరోజు ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను? చూడమ్మా, నీ మాట తీరు, నీ ప్రవర్తన చూసి నువ్వు నిజంగా నిప్పులాంటి సీతవే అనుకున్నాను. ఏ తప్పు చేసుండవనుకున్నాను. కాని నువ్వు కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చేస్తావని నేను ఊహించలేకపోయాను. ఒకే ఇంట్లో ఉంటూ మీ ఇద్దరు ఇంత నాటకం ఆడతారని నేను కలలో కూడా అనుకోలేదు. కళ్యాణ్ బాబుగారు దేవుళ్లాంటి మనిషి. ఆయనకు సాయం చేయడమే తెలుసు కాని ద్రోహం చేయడం తెలీదు. అందుకే నువ్వెవరో తెలియకపోయినా నీకీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. నీ మంచితనం చూసి తన మనసులో స్థానం ఇచ్చారు. నిన్ను ప్రేమించారు. ఈ ఇంటికి ఇల్లాలని చేసుకోవాలనుకుంటున్నారు. తన కూతురుతో అమ్మ అని పిలిపించుకుంటున్న నిన్ను నిజంగానే ప్రియక అమ్మని చేయాలనుకుంటున్నారు. కాని నువ్వు చేస్తున్నదేంటి? మా అందరితో మంచిగా నటిస్తూ మా వెనక ఇంత పెద్ద నిజాన్ని దాచావంటే నిన్నెలా అర్థం చేసుకోవాలి? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరిని మోసం చెయ్యలేదు. నువ్వు మోసం చేయకపోతే మరి ఇదేంటి? రాణిని రాధని విడదీద్దామనుకుని ఎంతో ప్లాన్ చేస్తే వీడు రాణి మెడలో తాళి కట్టి తనని భారీగా చేసుకున్నాడు. నన్ను వెధవం చేశాడు. ఏం చేసినా సరే వాళ్ళిద్దరూ విడిపోరని నిరూపించాడు. నేనేం చెయ్యలేని చేతకాని వాణ్ణని నన్నే వెక్కిరించాడు. ఒరేయ్ రాధ, నీ చదువు కోసం లక్షలకి లక్షలు ఖర్చు పెట్టాను. ఎంత గొప్పగా చదువుకుంటే, పై దేశాల్లో ఎంత పెద్ద పెద్ద చదువులు చదివితే ఇక్కడ నీ పెళ్లి అనే బిజినెస్ మరింత లాభాన్ని తీసుకొస్తుందని కట్నం రూపంలో కోట్లకు కోట్లు తీసుకోవాలనుకున్నాను. నాకున్న ఆస్తుల్ని మరింత పెంచుకోవాలనుకున్నాను. సెంట్రల్ మినిస్టర్ సంబంధం కాళ్ళ దగ్గరకు వస్తే కాదు అనుకుని ఆ అట్లమ్ముకునే దాని దగ్గరకు వచ్చావు. నా ఆస్తి మొత్తం పోయింది. అందుకే నీ ప్రేమను సమాధి చేసి నా కొత్త ఆస్తులకు పునాదులు వేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా ఆశల్ని చంపేశావు. నాకు నచ్చలేదు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు రాధా, నచ్చలేదు. నేనేం చేయలేనా? ఆ రాణిని నేనేం చేయలేనా? అసలు రాణి మీద నేను గెలవలేనా? నేననుకున్నది సాధించలేనా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి నేను?
కరెక్ట్. రాణి బ్రతికుంటే మా రాధ నుంచి రాణిని విడదీయలేను, కానీ ఆ రాణిని చంపేస్తే కరెక్ట్. రాణి ఊపిరి తీసేసి నా భవిష్యత్తుకి ఊపిరి పోసుకుంటాను. నీకు బాధ అనిపించినా కన్నీళ్లు పెట్టుకోవాలి తప్ప కన్నెత్తి ఎవ్వరి వైపు కోపంగా చూడకూడదు. నోరు విప్పి ఒక్క మాట కూడా విసరకూడదు. ముఖ్యంగా మా తాతి. ఎందుకంటే నిన్నింట్లోకి రానివ్వడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వాయన కంటపడ్డం ఆయనకు అస్సలు నచ్చదు. తాతి నిన్ను ఏమైనా అనొచ్చు, కానీ నువ్వు మాత్రం తాతిని ఏమీ అనకూడదు. మా తాతయ్య నన్ను 4 మాటలంటే అవి నాకు ఆశీర్వాదం అనుకుంటాను, కానీ ఆయన నేనెందుకంటాను? అలా చూస్తూ ఏంటి మౌనంగా ఉన్నావు? సమాధానం చెప్పు. నీకు తాతయ్య అయితే నాకు తాతయ్య అవుతారు కదా. తాతయ్య అనే మాటలు నేను పట్టించుకుంటానా? నేనేమీ అనను. ఈ వరుసలే వద్దు. ఆయన నాకు మాత్రమే తాతి, నీకు మాత్రం సార్. అంతవరకే ఉండు. కండిషన్ నెంబర్ 2. నువ్వు అక్కడికి వచ్చావంటే వంశీ ఊరుకోడు. ఎలాగైనా నిన్ను తీసుకొచ్చేయాలని ప్రయత్నిస్తాడు. వంశీ నీకేం చెప్పినా నేను చెప్పే వరకు నువ్వు ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని ప్రయత్నిస్తున్న మనిషిని నేను. నీ మాట కాదని వంశీ మాట నేనెందుకు వింటాను? వీలైతే వంశీని అక్కడే నీ దగ్గరగా ఉండమని చెప్తాను, కానీ వంశీ మాట విని నేను బయటికి రాను. వెరీ గుడ్. కండిషన్ నెంబర్ 3. నువ్వు ఆ ఇంటికి అతిథిగా రావడం లేదు, పని మనిషిగా వస్తున్నావు. నిన్ను అలాగే తీసుకువెళ్తాను. అందరికీ అలాగే పరిచయం చేస్తాను. ఇంట్లో పని కోసమే పని మనిషిగా తీసుకొచ్చానని అందరికీ చెప్తాను. అన్ని పనులు నువ్వే చేయాలి. నీకిష్టమేనా? మీరంతా నా అనుకున్నప్పుడు నా వాళ్ల కోసం చేసేదాన్ని నేను పని అనుకోను, బాధ్యత అనుకుంటాను. నువ్వు దానికి పని మనిషి అని పేరు పెట్టినా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. ఆ ఇంట్లో పని చేయడం, మరీ ముఖ్యంగా మీ అందరికీ సేవ చేయడం నాకు చాలా సంతోషం. అది నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు. తాతయ్య షష్ఠి పూర్తికి నన్ను తీసుకెళ్తున్నావు. ఆ ఫంక్షన్ని చూడాలని నాకు ఉంది. అందుకే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఎలా ఉండమంటే ఆ ఇంట్లో నేను అలాగే ఉంటాను. అంతేకాని నేను ఆ ఇంటి మనిషిని అన్నట్టు ఎక్కడా ప్రవర్తించనని నేను నీకు మాటిస్తున్నాను. వెళ్దాం పద. నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా నువ్వు నన్ను నా ఇంటికి తీసుకువెళ్తున్నావు. నా వాళ్లతో ఉండేలా చేస్తున్నావు. ఈ ఆనందం నాకు చాలు. ఎన్ని మాటలైనా భరిస్తాను, ఎన్ని అవమానాలైనా సహిస్తాను. ఏం చేసైనా నిన్ను వంశీని ఒక్కటి చేసి తీరుతాను.